హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మంచి దేవుడు మనల్ని క్షేమంగా చూచిన కారణం చేత మనం క్షేమంగా ఉండగలిగాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. రండి ప్రియులారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము, ఇతరులు కూడా షేర్ చేద్దాము. లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇర్మియా గ్రంథం 5:3 యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. Jeremiah 5:3 O Lord, are not your eyes on the truth? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మంచితనము ఇక్కడ కనబడతా ఉంది. దేవుని యొక్క దృష్టి కనపడతా ఉంది. ఎక్కడుంది ఆయన దృష్టి అంటే యథార్థత మీద ఉందంట. యథార్థవంతుల మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అవును, దేవుడు తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా యథార్థపరులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 19వ అధ్యాయం 9వ వచనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయం కల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని చెప్పి చూస్తూ ఉంటాం. పిల్లలు, ఇక్కడ వాస్తవంగా సందర్భాన్ని గమనిస్తే, మరి ఇర్మియా భక్తుని ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తమ యొక్క స్థితిగతుల మీద ఎన్నో మరి హెచ్చరికలు ప్రభు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి బుద్ధి మారలేదండి, వారి యొక్క స్థితిగతి మారలేదండి. యథార్థతను విడిచిపెట్టేశారండి. తాము శిక్షకు కారణమవుతున్నామన్న సంగతిని కూడా గ్రహించకుండా వారు ఉన్నట్లుగా ఆ పై అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటామండి. దేవుడు శిక్షను పంపాడు. అయితే ప్రియులారా, ఎందుకు శిక్షిస్తున్నాడో కూడా కారణాలు కూడా చెప్పాడండి. దేవుడు ఎప్పుడు ఊరికినే శిక్షించాడు కదా ప్రియులారా. అయితే ఆ శిక్షను వారు మరి లక్ష్య పెట్టలేనంతగా వారి పరిస్థితి ఉన్నదంట. ఆ యెరూషలేము నగరం అంతటిలో కూడా సత్యమంటే అక్కడ కనపడట్లేదంటండి దేవునికి. ఈ దేవుని బిడ్డలారా, ఆ కారణం చేతనే నేను యథార్థత మీద దృష్టి పెడుతున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదు అని చెప్పి ప్రభు ఆపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తన యొక్క ప్రజల యొక్క మరి యథార్థ స్థితి లేకపోతే హృదయ స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. వారి ముఖాల్లో కూడా వారికి ప్రభుకి తెలుస్తూ ఉంది, వీరు మారని పరిస్థితిలో ఉన్నారు, వీరికి శిక్ష అవసరము అన్నట్లుగా ఆ యొక్క ముందు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రభు చూస్తూ ఉన్నాడండి. యథార్థత మీద ఆయన దృష్టి పెడతా ఉన్నాడు. ఈ రోజున నా యథార్థత ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, పనులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి ఆలోచించేయండి. దేవుని దృష్టిలో యథార్థపరులంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా, ఆయనకి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ ఉన్నామా లేదా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఎంట బయట యథార్థత కలిగి దేవుని బిడ్డలకు ఆనవాలుగా మనం బ్రతకాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఎందుకంటే యథార్థవంతుల మీద ఆయన దృష్టి ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు, యథార్థవంతుల కొరకు ఆయన మరి లోకమందంతటా కూడా చూస్తూ ఉన్నాడు. ఎవరైతే యథార్థతను కలిగి ఉంటారో వారు దీవించబడతారు. యోబు గ్రంథంలో మనం చూస్తేనండి, నువ్వు ఇంకా యథార్థత వదలవా అని చెప్పి తన భార్య అడిగినట్లుగా, కష్టంలో వ్యాధిలో మరి యథార్థత వదలకుండా దేవుడు మరి యోబును పట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి యోబు విడిచిపెట్టలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ఎంట బయట యథార్థత కలిగి ఆయన దృష్టిలో పడేవారంగా మనం ఉండి ఆశీర్వదించబడతాము. అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభువు మీకు ప్రసాదించునుగాక. మరి ఈ దినము దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం, ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదని అబ్రహామునకు వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన నిన్ను ఆశీర్వదించడానికి, మేరలతో నింపడానికి,
మరి అభివృద్ధి పొందించడానికి చూస్తూ ఉన్నాడు. స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు. మహిమగల దేవుడిగా నువ్వు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క మహాకృపతో బిడ్డలను ఆయన నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీవే చూసుకునే దేవుడు, యథార్థవంతుల మీద నీ దృష్టి ఉందని చెప్పి చూస్తున్నాం ప్రభా. నేను ఎల్లప్పుడూ కూడా నీ యథార్థతను అనుసరించి నడుచుకోవడానికి, నేను ఆ కష్టంలో కూడా యథార్థత వదలకుండా జీవించడానికి సహాయం చేయండి. నీ శిక్షకు కారణం కాకుండా కృప చూపించమని వేడుకుంటాను. సత్యాన్ని అనుసరించే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ దినదీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా. ఇంకా ఎవరైనా ప్రభు నీకు వ్యతిరేకమైన కార్యాల్లో ఉంటే క్షమించండి ప్రభా. ఆయన చీకు చింత వ్యాధుల్లో ఉండి దినం ఎందుకా అని చెప్పి నాయన నిరుత్సాహంలో ఉన్న బిడ్డలకు ప్రభా నాయన సంతోషాన్ని కలిగించండి ప్రభా. సమస్యల నుంచి విడుదల పొందించండి, రోగాల నుంచి విడుదల పొందించండి, కుటుంబ భారాల నుంచి విడుదల పొందించండి. నీ గొప్ప కృపను బిడ్డలపై ఉంచి నడిపించమని ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.